అందరికీ జై భీమ్. భగవంతుడు సైతం రెండు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకునేది ఒక గురువు దగ్గరే. గురువు అడగంగానే గురుదక్షిణగా తన బొటన వేలు కోసి గురువుకి ఇచ్చినటువంటి ఏకలవ్యుడు జన్మించిన స్థలం మన భారతదేశం. నిన్న చూసుకుంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు ట్రాన్స్ఫర్ అయి వేరే పాఠశాలకు వెళ్తుంటే అక్కడున్నటువంటి విద్యార్థులు ఆ టీచర్ యొక్క కాళ్ళు పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని బోరున విలపిస్తున్న దృశ్యం. ఈ రోజు చూసుకుంటే ఒక విద్యార్థి ఉపాధ్యాయుని హత్య చేసిన వైనం. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణను అలవర్చి ఉన్నత స్థాయికి నడిపించేవారే గురువులు. అటువంటి గురువులపై విద్యార్థుల ప్రవర్తన ఏ విధంగా ఉందో చూద్దాం. పాఠశాల స్థాయిలో గురువులు విద్యార్థులను దండించినా మందలించినా విద్యార్థులకు గురువులపై ఉన్నటువంటి గౌరవం, ప్రేమ, అభిమానం ఎక్కడా కూడా తగ్గడం లేదు. కానీ అదే విద్యార్థులు టీనేజ్కి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు మందలించినా కూడా వారిపై తిరగబడడం, వారిపై దాడులు చేయడం. అంతేకాకుండా ఈరోజు అస్సాంలో ఒక విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఉపాధ్యాయుని హత్య చేసిన వైనం. తప్పు ఎక్కడ జరుగుతుంది? విద్యార్థులు ఇలా మారడానికి కారణం ఏమిటి? మీ యొక్క సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.